ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, మహిళలకు ఉచిత బస్సు పథకం రద్దు. సంచలన ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంపీ ఎన్నికల తర్వాత మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ ఎత్తివేత. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్పై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ను ఎత్తివేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి మొదలైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని తెలిపారు. ఇక దళితుల కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు దేశంలో మరే నేత చేయలేదన్నారు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచింది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సింది. ఓవరాల్గా చూస్తే ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అయితే ఖచ్చితంగా ఎత్తివేస్తారు అంటూ కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది.